అందరికీ నమస్తే. డైట్ చేసేవారికి అదిరిపోయే బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేజీన్నర చికెను, 2 టీ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 7 స్పూన్ల కారం, ఇంట్లో రుబ్బుకున్న మసాలా 3 స్పూన్లు, బిర్యానీ మసాలా ఆకు, 1/2 కేజీ పెరుగు వేసి ఈ మసాలానంతటిని చికెన్ పట్టించి మూత పెట్టి 1 గంట పక్కకు పెట్టి నాననివ్వాలి. కేజీన్నర బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు 6 పెద్ద ఉల్లిగడ్డలని ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకొని గిన్నెలోకి వాటర్ తీసుకొని బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళు మసిలేటప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 60% ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నానబెట్టిన చికెన్ వేసి ఎర్రగా వేయించుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 60% ఉడకబెట్టుకున్న అన్నాన్ని లేయర్గా వేసుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా బాబు తినడు కనుక నెయ్యి వేయలేదు. మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు, ఆయిల్ లేకుండా బిర్యానీ అదిరిపోయిందండి. మీరు ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.